హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు బ్రింజాల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసాయండి. ఫస్ట్ ఒక డేక్ష అంటే ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్, హాఫ్ కిలోకి 2-3 స్పూన్స్ అనేది ఆయిల్ తీసుకొని దానిలో ఫస్ట్గా మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసేయాలి. కొంచెం బాగా ఫ్రై నూనె పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంతోపాటు కొంచెం తాలింపు గింజలు చూసారు కదా, దానిలో ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఇవ్వాలండి. చూసారు కదా, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి ఉండండి. పోపు దినుసులు వేసుకుని బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఫస్ట్ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వాటర్లోనే కట్ చేసి వేసుకోవాలి. ఇదిగోనండి, చూసారు కదా, ఇట్లా రెడ్ కలర్ వస్తాయి. ఇట్లా బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్, లాస్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ముందే కారం యాడ్ చేసుకుంటే కర్రీ బాయిల్ అవ్వదు, సరిగా కుక్ అవ్వదు. కారం కొంచెం కర్రీ 75% కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, సాల్ట్, పసుపు అయితే యాడ్ చేశాను. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేయాలి. ఎందుకంటే టమాటాలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే బ్రింజాలు కట్ చేసుకున్న బ్రింజాలు పీసెస్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, చూసారు కదా, టమాటాలన్నీ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. 5 మినిట్స్ అయిపోయినాయి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రింజాల్ పీసెస్ సాల్ట్ వాటర్లో మనం అది టమాటాలు కుక్ అయ్యే వరకు కూడా కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ ముక్కలు సాల్ట్ వాటర్లోనే ఉంచుకోవాలి. సాల్ట్ వాటర్లో నుంచి బయటకు తీసామంటే అవి కలర్ చేంజ్ అయిపోతే చేదెక్కుతుంది. కర్రీ మొత్తం టేస్ట్ వేరేలా ఉంటుందండి. సాల్ట్ వాటర్లో నుంచి అయితే తీయొద్దు వంకాయ పీసెస్ని. ఇప్పుడు నేను తీసాను. చూసారు కదా, కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రింజాల్ ముక్కలు యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి, చూసారు కదా, మొత్తం బ్రింజాల్ పీసెస్ అని దానిలో యాడ్ చేసాము, వంకాయ ముక్కలు యాడ్ చేసాము. ఇది కుక్ అవ్వడానికి కరెక్ట్ 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాను. ఇదిగోండి, చూసారు కదా, ఒక 50% అయితే కుక్ అయింది. దానికి మెయిన్గా మేము యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు యూజ్ చేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడతాము. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం, వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి 3 కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని అయితే పచ్చిశనగపప్పు క్లారిటీ వస్తుంది, కొన్ని అయితే పచ్చిశనగపప్పు నానబెట్టేసి ఇట్లా ఉంచాను. ఇవైతే ఇప్పుడు కర్రీకి యాడ్ చేస్తాను. చూడండి, ఇదిగో నన్ను చూసారు కదా, వంకాయ కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. 75% అయింది. దీనికి కొంచెం ఒక స్పూన్ కారం యాడ్ చేస్తాను. కారం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇది పర్ఫెక్ట్ కుక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడైనా కానీ కర్రీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. చూస్తారు కదా, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి బ్రింజాల్ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.